ఈరోజు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట మండల వ్యాప్త సమస్యల పరిష్కారం కోసం 6 రోజులు 132 కిలోమీటర్లు 24 గ్రామ పంచాయతీల్లో పాదయాత్ర జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మండల వ్యాప్త సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేటువంటి ప్రధాన ఎజెండాగా సిపిఎం పార్టీ కదులుతూ ఉంది. మీ అందరూ తెలుసు, ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అదాని పెద్ద కార్పొరేటరు ఈ కొమ్మాయిగూడెం పరిసర ప్రాంతాల్లో అంబూజా సిమెంట్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఒక ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా ఆ విషయంలో తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఆ అంశాన్ని తిప్పుగట్టారు. ప్రజాభిప్రాయ సేకరణలో 100% మంది ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అలాగే అదాని గ్రూప్ నుంచి కానీ మేము ఉపసంహరించుకుంటున్నాం అనేటువంటి పత్రికా ప్రకటన ఇంతవరకు రాలేదు. అందుకే ఈ పాదయాత్రలతో ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది. అంబూజా సిమెంట్ని వెంటనే ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పని పాదయాత్రలోపు పరిష్కారం చేయకుంటే, ప్రకటించకుంటే మేము ఈ రహదారి మీద పెద్ద ఎత్తున రహదారిని దిగ్బంధం చేస్తాం, స్తంభింపం చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. అలాగే రావణపేట పాత నియోజకవర్గం 1952 నియోజకవర్గం, ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, ఈ నియోజకవర్గాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పని ఈ లిమిటేషన్లో 2026 సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఈ డీలిమిటేషన్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. అందులో సిపిఎం పార్టీ మా 33 సమస్యల కరపత్రంలో మొదటి అంశంగానే ఈ నియోజకవర్గ పునర్విభజన అంశాన్ని మేము పెట్టడం జరిగింది. అలాగే రావణపేటలో 100 పడకల ఆసుపత్రి కావచ్చు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసము సిపిఎం పార్టీ చేపడుతున్నటువంటి ఈ పాదయాత్రకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి సంఘీభావాన్ని తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.